బేతాళుడిని భుజంపైన మోసుకెళ్తున్న విక్రమార్కుడితో బేతాళుడు 9వ కథను చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒకప్పుడు ఒక ధర్మనిష్ఠుడైన తండ్రి ఉండేవాడు. అతనికి 3 కుమారులు. వాళ్ల ముగ్గురినీ సమానంగా ప్రేమించాడు. కాని తండ్రి వృద్ధుడయ్యాడు. తన మరణం దగ్గరపడుతోందని తెలుసుకున్నాడు. అప్పుడతను కుమారులను పిలిచి ఇలా అన్నాడు: నా ఆస్తి ఎవరికివ్వాలో నేను ఒక పరీక్ష పెడతాను. ధనం, జ్ఞానం, ధర్మం ఎవరిలో ఏది నిజంగా నిలుస్తుందో నేను చూడాలనుకుంటున్నాను. తండ్రి ముగ్గురిని 3 సంవత్సరాలపాటు ప్రపంచాన్ని చూడమని పంపించాడు. మొదటి కుమారుడు వ్యాపారానికి వెళ్లాడు. కష్టపడి బహుళ ధనం సంపాదించాడు. బంగారం, భూములు, భవనాలతో తిరిగొచ్చాడు. రెండవ కుమారుడు గురుకులాలకు వెళ్లాడు. వేదాలు, శాస్త్రాలు నేర్చుకుని గొప్ప జ్ఞానం సంపాదించాడు. మూడవ కుమారుడు గ్రామాలు తిరుగుతూ పేదలకు సేవ చేస్తాడు. రోగులను చూసుకున్నాడు. అనాథలను ఆదుకున్నాడు. అతనిలో సేవాభావం, కరుణ పెరిగాయి. కాలం పూర్తయింది. 3 కుమారులు తండ్రి దగ్గరకు వచ్చారు. తండ్రి మొదటివాడిని అడిగాడు: నువ్వు ఏమి తెచ్చావు? అతను ధనం చూపించాడు. రెండవవాడిని అడిగాడు: నువ్వు ఏమి నేర్చుకున్నావు? అతను తన జ్ఞానాన్ని వివరించాడు. మూడవవాడిని అడిగాడు: నువ్వు ఏమి సంపాదించావు? అతను నమ్రంగా అన్నాడు: నాన్నా, నేను మనుషుల గుండెల్లో చోటు సంపాదించాను. తండ్రి లోతుగా ఆలోచించాడు. అప్పుడే ఒక ప్రశ్న ఉత్పన్నమైంది: ఓ మహారాజా విక్రమార్క, ఈ ముగ్గురిలో ఎవరికి ఆస్తి ఇవ్వాలి? ధనం సంపాదించినవాడికా? జ్ఞానం పొందినవాడికా? లేక సేవాభావం కలవాడికా? ధర్మంగా చెప్పు. చెప్పకపోతే నీ తల చీలిపోతుంది. విక్రమార్కుడు నిశ్చయంగా ఇలా అన్నాడు: ధనం క్షణికం, జ్ఞానం గొప్పదే కాని ధర్మం లేకపోతే ప్రమాదమే. సేవాభావం ఉన్నవాడే ధర్మాన్ని కాపాడగలడు. కాబట్టి 3వ కుమారుడికే ఆస్తి ఇవ్వాలి. వెంటనే విక్రమార్కుడు నోరు తెరిచిన క్షణమే బేతాళుడు నవ్వుతూ ఆగి చెట్టుకు ఎగిరిపోతాడు. మళ్లీ విక్రమార్కుడు బేతాళుడిని పట్టుకోవడానికి బయలుదేరతాడు. ఈ కథ నీతి: ధనం, జ్ఞానం కన్నా సేవాభావం గొప్పది. ధర్మంతో ఉన్నవాడే సంపదకు అర్హుడు.